శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా. ఖాతాలలో మాయమైన సొమ్ములు ఇప్పించాలని డిమాండ్. అధికారుల నిలదీత. ఇచ్చాపురం పోస్టాఫీస్లో కొన్నేళ్ల క్రిందట బాండ్ల రూపంలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు పోస్టాఫీస్ ముందు ఈరోజు ధర్నా చేశారు. సుమారు 33 ఖాతాలలో 2.5 కోట్లకు పైగా సొమ్మును పోస్టాఫీస్ సిబ్బంది ఖాళీ చేసిన సంగతి కొన్ని నెలల క్రిందట బయటపడటంతో పోస్టల్ అధికారులు కొద్ది నెలల క్రిందట ఆయా ఖాతాదారులకు సమాచారం ఇచ్చారు. ఖాతాలలో మాయమైన సొమ్ము ఖాతాదారులకు చేరుతుందని హామీ ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన హామీ నెలలు గడిస్తున్న అమలు కాకపోవడంతో ఖాతాదారులు పోస్టాఫీస్ ముందు ధర్నా చేశారు. తమ సొమ్మును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. వారికి సర్ది చెప్పడానికి వచ్చిన అధికారులను నిలదీశారు. ఈ సమస్య పరిష్కరించడానికి పోస్టల్ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని అధికారులు నచ్చజెప్పారు. కస్టమర్ మహాదేవులకు నమస్కారం. లేట్ అయ్యిందని అన్నారు. ఆ లేట్కి డిపార్ట్మెంట్ తరఫున, మా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ తరఫున, సోంపేట సబ్ డివిజన్ తరఫున నేను కూడా మీరు ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను. అయితే మీ డబ్బులు ఏ రోజైతే మీకు శాంక్షన్ వస్తుందో ఆ రోజు వరకు రూపాయి కూడా నష్టం లేకుండా వడ్డీతో సహా వస్తుందన్నటువంటిది డిపార్ట్మెంటు ఇస్తున్న భరోసా, ఇవ్వాల్సిన భరోసా. ఎందుకంటే నేను మాట్లాడిన గత 160 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక హిస్టరీ, ఆ చరిత్ర మీకు తెలుసు బాగా. కాబట్టి ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నారు చెప్పండి సార్. మీరు ప్రాసెస్ మీ రూల్స్ డబ్బులు మీరు ఏమన్నారు 3 నెలల కింద ఏమన్నారు? నేను ఆ రోజే 3 నెలల కింద దీనికి ఏంటి సార్? ఇదేంటి ఇచ్చారు? ఇచ్చారండి, చూడండి ఒకసారి చూడండి సార్. ఇది దీని మీద వేసిన అకౌంట్ తప్పు, అకౌంట్ నంబర్ తప్పు, నాకు ఇచ్చిన బుక్కులు తప్పు, నేను 11 మంది పిల్లల మీద డిపాజిట్ చేస్తే ఇతను ఈ రోజు 3 నెలల వరకు అయిపోయారు. సారీ ఇతను ఎస్పీ గారట, ఇది ఆఫీస్ డిస్ట్రిక్ట్ దాటి బయటకు వెళ్ళటం లేదు సార్ మా ఫైళ్ళు. వీళ్ళేమో సమాధానం వస్తాయి. ఎందుకు రావు? మేము కష్టపడి డబ్బులు కట్టాం, కష్టపడే డబ్బులు మీకు కట్టాం. మీరు అతిగా వడ్డీలు ఇస్తారని ఏం ఆశ చూపించలేదు. దొంగలు దొరికారంటారు, ఎవరు దొరికాడో తెలియదు, ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ సమాధానం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు అతను. సరే మళ్ళీ ఒక 3 నెలలు ఇది ఇంతలే కదా ప్రజలు. మీరే మాకు ప్రెస్ సమక్షంలో సిబిఐ కేసు వేశారు, దొంగలు దొరికారు అని మీరు చెప్తేనే మాకు తెలిసింది. మేమేంటే సిబిఐ ఆఫీసర్. కానీ సిబిఐ కేసు ఒకసారి హ్యాండిల్ చేసిన తర్వాత మేము పబ్లిక్ లో ఆ కేసు అక్కడ నడుస్తుండగా మేము అనవసరంగా మనం నోరు పారేసుకోకూడదు. మీరు ఐపీగా ఎన్ని సంవత్సరాలు ఐపీగా ఉన్నారు సార్ మీరు ఇక్కడ? నేను ఇక్కడ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మేము 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్కామ్ జరుగుతుంది. మీకు తెలియట్లేదు సార్? ప్రతి ఇయర్ మీరు చెక్ చేసుకుంటారు కదా సార్, మీరు బుక్లు చెక్ చేసుకుంటారు కదా సార్. దొంగ బుక్లు 2017 దొంగ బుక్లు నాకు ఇచ్చారంటే ఈవేళ వరకు తెలియదు అంటారు రేటు మీరు. మరి ప్రతి సంవత్సరం మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా మీ పై ఆఫీసర్లకి. మీరు ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తున్నారా ఇవ్వరా? అన్ని అకౌంట్లు చెక్ చేయమండి ప్రొసీజర్ ప్రకారం. కొన్ని దొంగ అకౌంట్లు మీ దగ్గర బుక్లే లేదు, దొంగ బుక్లు పోయినాయంటే మీకు తెలియదు. 9 సంవత్సరాలు బట్టి తెలియదు అంటారు ఏంటండి? నేను అంటున్నది ఏమిటంటే ఇప్పుడు నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టానికి జరిగినటువంటి రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి ఇంటర్న్ మీరు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఎంత ముందు ఎందుకు ఇవ్వలేదు? 2017 జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు వచ్చి ఏర్పాటు సార్. ఎవరైతే బాధితులు ఎవరైతే మాకు ఇది క్లైమ్ రిపోర్ట్ సార్, ఇది క్లైమా? మీ క్లైమ్ రిసీట్ పాస్ బుక్లు తీసుకున్నట్టు ఇచ్చారు. తీసుకుని మా పాస్ బుక్లు మాకు ఇవ్వండి, తగలబెట్టేస్తాము లేదా మేము తగలబడతాము. ఇక్కడ పాస్ బుక్లు మీకు ఇచ్చేయమంటారు, తగలబడతాము. ఏ అవసరం లేదు. ఏంటి ఇది పట్టుకుని ఏం చేయాలి? మేము నన్ను మాట్లాడనివ్వండి, తర్వాత మీరు ఇదే మాట్లాడతారు కదా సార్. మీరు ప్రతిసారి ఇదే మాట్లాడతారు సార్. ప్రతిసారి మీరు మాట్లాడింది ఇదే. ప్రాసెస్ ఎస్పీ గారి చేతిలో ఏమీ లేదు. రీజనల్ ఆఫీస్ వరకు వెళ్ళలేదు సార్. ప్రతి ఒక్కరి క్లెయిమ్ ప్రతి ఒక్కరు ఆ క్లెయిమ్ కూడా రీజనల్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది. శాంక్షన్ చేయాల్సినటువంటి అథారిటీ 2-3 వారాలుగా సర్వలో ఉండడం వల్ల ఈ నెలాఖరికి శాంక్షన్ మెమోస్ అనేటువంటివి వస్తాయని చెప్పేసి రీజనల్ ఆఫీస్ వారు తాజాగా అందించినట్టు సమాచారం. నేను రీజనల్ ఆఫీస్ నుంచి కనుక్కొని వచ్చాను. దయచేసి ఒక మినిట్. రీజనల్ ఆఫీస్ కి ఇక్కడ ఉన్న 33 మంది క్లైమ్లు అందరికీ పంపించారు. ఫోన్ చేయించండి సార్. అందరికీ చెప్పండి. రీజనల్ మేనేజర్ చెప్పించండి. క్లైమ్ 33 ఫైలు పేరుతో పేరు చెప్పమని వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను బాధ్యత ఏజెంట్, నాకు నా ఇంటికి వచ్చి ధర్నా చేస్తున్నాడు. మా ఇంటికి వచ్చి కొద్ది నేను పంపించాను. ఇంటర్న్ ఎస్పీ గారు పంపించారు.
చెప్పండి 33 మంది అందిపోయామని చెప్పండి. ఎందుకంటే నా ఇంటికి వచ్చి అన్న నేను అన్యాయించి ఇప్పుడు మేమే మీ ఆస్తులు దోషం చేసి మా డబ్బు మీరు తిని అంటే మీరంటే మీరు కాదు మీ డిపార్ట్మెంట్ మీరు ఈవేళ పోలీసులతో వచ్చారు. అరెస్ట్ చేస్తారు సార్, అరెస్ట్ చేస్తారా? చెయ్యండి సార్. ఇంటి ముందు చలేట్ అన్నట్టు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు సార్. పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది మనకు పోలీసులు తీసుకొని వస్తారా? అరెస్ట్ చేయిస్తారు సార్. నేను తప్పు చేశామా? నేను కంప్లైంట్ పెట్టుంటే కాదు, మీరు దొంగ బుక్లు ఇచ్చారని నేను కంప్లైంట్ పెట్టుంటే పరిస్థితి. నా పేరు లోహిదాస్ అండి. నేను ఈ పోస్ట్ ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీసులో 2017లో మా 11 మంది ఆడపిల్లల పేరు మీద నేను డిపాజిట్ చేశాను. మనిషి ఒక్కొక్క పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. 2017 నుండి మీకు 2025 కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆశ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో. ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను. ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా 4 months బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది. ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు. నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు. అదేంటి సార్ ఇంకోటి సార్ నాకు బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను, మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను, కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు, మీ డబ్బులు పోయాయి అని చెప్పారు. అదేంటి సార్ మీరు 9 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయని మీరు చెప్తున్నారు. నా డబ్బులు పోయి ఉంటే మీకు 2017లో నా డబ్బులు పోయాయి, మరి 2018 అని చెప్పాలి మీ డబ్బులు లేవని, 2019లో డబ్బులు లేవని చెప్పాలి. మీరు 2024 కల్లా వచ్చి డబ్బులు పోయాయి, 25కి వచ్చి డబ్బులు పోయాయి అంటున్నారు. ఏంటి సార్ పోయాయి అంటే, లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు, మీవన్నీ వస్తాయి అన్నారు. వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు. నాకు 2017లో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్కులు నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఏజెంట్ ఇచ్చాడా? నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను, ఏజెంటే నాకు బుక్కులు తెచ్చి ఇచ్చారు, అన్నీ సరిపోయావని చెప్పారు. అవేళ 20 వరకు నేను తిరిగి చూసుకోలేదు. పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈరోజు తెలిసినప్పటికి 4 నెలల నుండి ఈరోజు అడుగుతుంటే మాకు 15 రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం, సిబిఐకి ఇచ్చున్నాం. దొంగలు దొరికారు, దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు, ప్రతి రూపాయి మీకు వస్తుందని చెప్పి ఇవాళ వరకు ఎస్పీ గారు అయినా అదే శ్రీకాంత్ గారు ఐపీఓ గారు కానీ మాకు ఈ వరకు చెప్పడం జరిగింది. తర్వాత మా బుక్కులన్నీ తీసుకొని ఇగోటండి మాకు ఈ మాన్యువల్ రిసీట్ ఇచ్చారు, ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ మా ₹1,00,000 మీరు కట్టున్నారు, మీకు వడ్డీలతో ఇస్తాము, ఎటువంటి మీకు రూపాయి పోదు, మీ డిపాజిట్ ఎలాగ ఇస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. సమాధానం ఆడుతుంటే మేము పైకి అప్లికేషన్ పైకి మేము ఫైల్ పంపించాం, మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి, ఇబ్బంది పడకండి అంటారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ అందరూ. ఈ డబ్బులు అసలు ఎలాగ వస్తాయి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. బాధ్యతలందరూ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బులు ఇలా దోచిస్తున్నారు. దోచేసినోడు దొరికారు ఎవరో ఇంతవరకు మాకు తెలియదు, ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు. పోనీ ఎంతైనా ఒక్కొక్కరికైనా మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు, ఉంటామా సస్తామని టైప్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. దయచేసి మరి పోస్ట్ ఆఫీస్ అని అంటే భద్రమైనది, అన్ని బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్ అని అంటే డబ్బులకి నమ్మకం, మరి ఆ నమ్మకం పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరి ఈవేళ తెల్లవారు మేము 5 గంటలు వచ్చి కూర్చున్నాం. మేము ఎప్పుడు అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం, సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం. మరి మా బాధ కూడా ప్రజలు అర్థం చేసుకొని, కస్టమర్లు కూడా అర్థం చేసుకొని అందరూ మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము ఇక్కడే కూర్చుంటాం సార్. మరి మాకు ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో, లేదా మా డబ్బులు మాకు ఇప్పిస్తారో, ఎలాగ ఇప్పిస్తారో కూడా చెప్పడం లేదు. మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అడిగితే అదే ఐపీఓ గారు వస్తున్నారు, బహుశా మరి డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో, ఇంకోటంటే మీ కళ్ళ ముందని పోలీసులు పట్టుకొని వచ్చారు. సరే సార్, మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి, కానీ ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారో ఇచ్చే వరకు ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు.